ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, కారుణ్య మరణం. ఇందుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అనమాట. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. మనిషి ప్రాణాలు తీసే హక్కు అనేది ఎవరికి కూడా ఉంది. అసలు కారుణ్య మరణం అంటే ఏమిటనేది ప్రపంచ దేశాలు దీనిపైన ఉన్న భిన్నమైన చట్టాలు, భారతదేశంలో లివింగ్ నిబంధనల రూల్స్ గురించి ఇక్కడ క్లియర్గా తెలుసుకుందాం. మన జీవితంలో ఎంతో విలువైంది కాబట్టి కొన్ని పరిస్థితుల్లో బతుకు భారమైనప్పుడు మరణమే శరీరం అనిపిస్తుంది. తీవ్ర అనారోగ్యం భరించలేని నొప్పి, ఇక కోలుకోలేని అవకాశం లేని తెలిసినప్పుడు మనిషి కోరుకునేది ఒకటి శాంతి. అయితే ఆ శాంతి మరణం రూపంలో వస్తే దాన్ని కారుణ్య మరణం కూడా అంటారనమాట. సో వైద్య పరిభాషలో దీనిని యూథనేషియా అని కూడా అంటారు. కారుణ్య మరణం ఏ దేశాల్లో చట్టబద్ధత ఉంది, ఇక భారతదేశంలో సుప్రీంకోర్టు దీనిపైన ఇచ్చిన తీర్పు ఏంటి? సో కారుణ్య మరణం ప్రధాన రెండు రకాలు అయితే ఉంటాయన్నమాట. ఒకటి యాక్టివ్ యూథనేషియా, ఇక్కడ వైద్యులు రోగికి ప్రాణాంతకమైన ఇంజెక్షన్ లేదా మందులు ఇచ్చి నేరుగా ప్రాణం తీస్తారు. ఇక ప్రపంచంలో మెజారిటీ దేశాల్లో నేరంగా పరిగణిస్తారు. ఈ చాలా దేశాల్లో ఇక ఇది లీగల్ కాదనమాట. ప్యాసివ్ యూథనేషియా అంటే ఇందులో రోగిని బతికించడానికి ఇచ్చే కృత్రిమ చికిత్సను నిలిపివేస్తారు. ఉదాహరణకు వెంటిలేటర్, ఫీడింగ్ ట్యూబ్, లైఫ్ సపోర్ట్ ఇవ్వరనమాట. అంటే ప్రకృతి సిద్ధంగా మరణం సంభవించేలా వదిలేయడం. ఈ విషయం పైన శరీరం స్పందన పరిగణలోకి తీసుకుంటారనమాట. ఇక కారుణ్య మరణంపై ఒక దేశానికి ఒక విధానం అయితే ఉంటుంది. ఇక ఇందులో నెదర్లాండ్, బెల్జియంలో కఠిన నిబంధనలు అయితే మధ్య రోగి యాక్టివ్ యూథనేషియా మధ్య ఉందన్నమాట. రోగి పూర్తిగా స్పృహలో ఉండాలి, కోలుకోలేనంత నొప్పిగా అనుభవించి ఉండాలి. స్విట్జర్లాండ్ అసిస్టెంట్ న్యూసైడ్ ఫేమస్ రోగి స్వయంగా తానే ప్రాణాంతకమైన మందులు తీసుకునేలా ఏర్పాటు చేశారు. దీనిపైన ప్రపంచ నలుపుల నుండి ప్రజలు స్విట్జర్లాండ్ వెళ్తుంటారు, వాళ్ళు రిపోర్ట్లో పేర్కొంటున్నారు. అగ్రరాజ్యం కొన్ని రాష్ట్రాలు మాత్రమే దీనికి పరిమితి అనేది అనుమతి అయితే ఉందన్నమాట. 2018లో భారత అత్యున్నత న్యాయస్థానంలో సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు అయితే ఇచ్చిందనమాట. ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తి గౌరవంగా మరణించే హక్కు కూడా ఉందని చెప్పేసి తెలియజేసింది. ఇందులో భాగంగా లివింగ్ విల్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం వ్యక్తి తాను స్పృహలో ఉన్నప్పుడు భవిష్యత్తులో తనకు నయం కాని వ్యాధి వస్తే, తాను కోమాలోకి వెళ్తే కనుక కృత్రిమంగా తనను బతికించవద్దని ముందుగానే లిఖితపూర్వక విజ్ఞప్తి అనేది చేసుకోవచ్చు అనమాట. భారతదేశంలో కారుణ్య మరణం గురించి చర్చ వస్తే మొదట గుర్తించేటువంటి పేరు కారుణ్య అంటే ఇప్పుడు అరుణ షాన్ బాగ్ అనమాట. ఎక్కడ జరిగిందంటే 1973లో ముంబైలోని కేఎం ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఆమెపై జరిగిన దారుణమైనటువంటి అఘాత్యంపై ఆమె జీవితాన్ని చిత్రం చేసింది. మెడకు చైన్ బిగించి దాడి చేయడంతో మెదడులోని ఆక్సిజన్ అందక ఆమె పర్సిస్టెంట్ అంటే వెజిటేటివ్ స్టేట్లోకి వెళ్ళిపోవడం జరిగింది. దాదాపు 42 ఏళ్ల పాటు ఆమె కేవలం బెడ్ పైన జీవోత్సవంగా ఉండిపోయారు. ఆమె స్నేహితురాలు పింకీ విరాన్ని అరుణకు విముక్తి ప్రసాదించాలని కోర్టును ఆశ్రయించగా 2011లో సుప్రీంకోర్టు మొదటిసారిగా పాసివ్ యూథనేషియా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట.